నమస్కారం డే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సీఎం జగన్ నాయకత్వం పట్ల ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల పట్ల ఆకర్షితులై టీడీపీ కార్యకర్తలు వైసీపీ పార్టీలోకి చేరుతున్నారని వెల్లడించిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ఎన్నికల సమయంలో పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తుందని తెలియజేసిన నూర్ బాషా దూదేక్ల ముస్లిం సంఘం రాష్ట్ర అధ్యక్షులు రసూల్. ఆధార్ అప్డేట్ చేయించుకోవడం కోసం ప్రజలు పడుతున్న ఇక్కట్లు తొలగించాలని ధర్నా చేసిన డివైఎఫ్ఐ విజయవాడ తూర్పు నగర కమిటీ. సీఎం జగన్ నాయకత్వం పట్ల ప్రభుత్వ పథకాల అమలు తీరు సంక్షేమం పట్ల ఆకర్షితులై పలువురు టీడీపీ కార్యకర్తలు వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సమక్షంలో వైసీపీలోకి చేరారు. కరోనా సమయంలో నిత్యం ప్రజలతో మమేకమై కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, ఇన్ఛార్జీలు చేసిన సేవలను గుర్తించి వేములకొండ దుర్గా ఆధ్వర్యంలో 200 మంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ కండువాలు కప్పి అందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన అవినాష్ పార్టీలో చేరిన అందరికీ తగిన ప్రాధాన్యత కల్పిస్తానని భరోసా కల్పించారు. కొత్త పాత నాయకులు అందరూ కూడా ఎలాంటి తారతమ్యాలు లేకుండా పార్టీ పటిష్టతకు కలిసిమెలిసి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైసీపీ నాయకులు శ్రీనివాస్, వేముల బుజ్జి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రోజు 16వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ గతంలో అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి మెచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా జాయిన్ అవుతున్నాం. వేములపల్లి కొండా గారికి, ఆయన తనయురు దుర్గారావు గారికి, అదేవిధంగా ఆయన కోళ్ళ బుజ్జులు గారికి, ఆయనతో పాటు దాదాపుగా 200 మంది ఈరోజు 16వ డివిజన్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగిందని చెప్పిన సందర్భంగా చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు సీనియర్ కార్పొరేటర్ బహదూర్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారికి, ఒడ్రు సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, అందరి గారా పెద్దలందరి గారా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం ఇచ్చి ఈరోజు ఈ యొక్క దేశంలో కానివ్వండి, ఈ రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పని ఈరోజు ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్నాం. ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఉన్న ప్రజానికానికి ఏదైతే గత అనేక సంవత్సరాలుగా అండగా ఉంటున్నానో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వాళ్ళందరి గారు ఇంకా అనేక విధాలుగా అండగా ఉండాలని చెప్పని ఈరోజు కొండా గారు, ఆయన కుటుంబం మొత్తం గారు మంచి నిర్ణయం తీసుకుంది. తప్పకుండా ఈరోజు వాళ్ళని ఆహ్వానిస్తూ ఈరోజు వాళ్ళందరం గారు మా కుటుంబ సభ్యుల్లో ఒక భాగంగా భావించి తీసుకుని తప్పకుండా 16వ డివిజన్లో అన్ని విధాలుగా వాళ్ళకి అండగా ఉంటాం. ఎవరైతే ఆయన నమ్ముకున్న ప్రజానికం ఉన్నారో, ఆయన అనుచరులు ఉన్నారో, ఆయన స్నేహితులు ఉన్నారో, సన్నిహితులు ఉన్నారో వాళ్ళందరికీ
ప్రభుత్వం తరపున రావాల్సిన సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, మున్సిపాలిటీ, పోలీస్ అన్ని విధాలుగా గారా ఈరోజు నేను, బహదూర్ గారు అందరూ గారు ఆయనకు అండగా ఉంటామని గారు ఈ సందర్భంగా చెప్తూ, ఎన్నికల సమయంలో పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అన్ని వర్గాలకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నూర్ బాషా దూదేకుల ముస్లిం సంఘం రాష్ట్ర అధ్యక్షులు రసూల్ వెల్లడించారు. నూర్ బాషా ముస్లింలకు సీఎం జగన్ రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని ఆయన కోరారు. విజయవాడలో మీడియాతో రసూల్ దుర్బేదుల హుస్సేన్ మాట్లాడుతూ అన్ని కులాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, ఆయా కులాల కుల వృత్తుల వారికి తోడ్పాటు అందిస్తున్నారన్నారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు చక్కని పరిపాలన అందిస్తున్నారన్నారు. బీసీలుగా అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన నూర్ బాషా ముస్లింలను ఆదుకోవాలని కోరారు. నూర్ బాషా ముస్లింలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని సీఎం జగన్ ని కోరుతున్నట్లు చెప్పారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారన్నారు. పాదయాత్ర సమయంలో నూర్ బాషా ముస్లింలకు ఇచ్చిన హామీ మేరకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని కోరారు. వ్యవస్థాపక అధ్యక్షుని, ఏపీ నూర్ బాషా సంఘం గౌరవాధ్యక్షుని, వైసీపీ రాష్ట్ర బీసీ అధ్యయన కమిటీ ప్రత్యేక ఆహ్వానితుని. నేను సుదీర్ఘంగా ఒక 30 సంవత్సరాల నుండి రాజకీయ జీవితంలో గడిపాము. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు వారి స్థితిగతులు, వారి ప్రతి కులాన్ని, ప్రతి రైతును, ప్రతి వృత్తి పనిచేసేవాడిని ప్రతి ఒక్కరితో మమేకమై వారిలో ఒకడై వారి జీవనశైలిలో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఆయన మమేకమై ప్రతి విషయంలోనూ క్షుణ్ణంగా తెలుసుకొని ఆయన బీసీ గర్జన పాదయాత్ర అయిపోతానే ఏలూరులో బీసీ గర్జన అనేది జరిగింది. అప్పుడే ఆయన బీసీలకు ఏమి చేయాలా, ఏమి చేయబోతున్నాను అనేది పూర్తి స్థాయిలో అనౌన్స్మెంట్ మేధావుల ద్వారా ఆయన పాదయాత్రలో జరిగిన పరిస్థితుల ప్రభావం వలన చెప్పాడు. మతాలకు అతీతంగా ప్రతి కులంలో డిప్యూటీ మేయర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఎన్ని పదవులు అంటే చెప్పలేము. డిప్యూటీ సీఎంలు ఇచ్చారు, అన్ని పదవులు ఇచ్చారు, అందరినీ గౌరవించారు. వెనకబడి జాతుల వాళ్ళందరికీ ఇప్పుడు దక్కిన గౌరవం ఎప్పుడు దక్కల. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే అందరికీ న్యాయం జరిగిందని చెప్పి మేమంతా కూడా వెనకబడి జాతుల వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మరి ఆయన 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆయన గవర్నమెంట్, ప్రజలందరూ కూడా ఆయనకు ఆశీస్సులు ఇస్తున్నారు. మేము కూడా చాలా సంతోషపడుతున్నాం సార్. ఇది కాస్త మరి మీ ద్వారాగా పేదలకు ఎక్కువగా మేలు జరిగేది కాబట్టి మీరు కూడా కొద్దిగా దాన్ని కొద్దిగా పెట్టేసేసి ప్రజల్లోకి వెళ్ళేటట్టు చూడాలని చెప్పేసి మీకు మనవి చేసుకుంటున్నాం, సెలవు చేసుకుంటాం. భారతదేశ చరిత్రలోనే కనీవిని ఎరుగిన రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా చాలా గొప్పగా గర్వించదగ్గే వ్యక్తిగా ఏ రాష్ట్రం వెళ్ళినా సరే మా నాయకుడు, మా ముఖ్యమంత్రి ఎవరు అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కానీ గర్వంగా చెప్పుకునే రీతిలో పరిపాలన అందిస్తున్నారు మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు. మేము మా మహిళలందరి తరపున కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అలాగే మా నూర్ బాషా సంఘంలో కూడా కులానికి కూడా ఆయన ఎన్నో కూడా మా పదవులు అందించడం జరిగింది. మొన్న ఏలూరులో కూడా సోదరిమణి నూర్జహాన్ పెద్దబాబు గారు సతీమణి గారికి మేయర్గా ఇవ్వటం జరిగింది. చాలా ఆనందదగ్గ విషయం. అలాగే ఇంకా రానున్న రోజుల్లో కూడా మా అందరికి కూడా న్యాయం చేస్తారని చెప్పనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆధార్ అప్డేట్ చేయించుకోవడం కోసం ప్రజలు పడుతున్న ఇక్కట్లు తొలగించాలని డివైఎఫ్ఐ విజయవాడ తూర్పు నగర కమిటీ ఆధ్వర్యంలో కార్వే ఆధార్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. 10 లక్షల జనాభా గల నగరంలో ఆధార్ అప్డేట్ కేంద్రాలు కేవలం నామమాత్రంగానే ఉన్నాయన్నారు.
ఆగస్టు 14 నుండి సెప్టెంబర్ 12వ తేదీ వరకు బాపు మ్యూజియంలో చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ జరుగుతున్నట్లు ఎక్స్పో నిర్వాహకులు సురేష్ తెలియజేశారు. ఈ ఎక్స్పోలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వస్త్రాలు అమ్మకాలు జరుగుతున్నట్లు తెలియజేశారు. ఈ ఎక్స్పోని ప్రజలు ఆదరించాలని వారు కోరారు. చేనేత వస్త్రాలను ప్రజలు ఆదరించి వస్త్రాలు తయారు చేసే వారిని ప్రోత్సహించాలని సురేష్ కోరారు. కరోనా సమయంలో కూడా కష్టపడి పనిచేసి అధునాతన డిజైన్లలో వస్త్రాలు అందిస్తున్న చేనేత కళాకారులకి తగిన ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. నగర ప్రజలందరూ ఒక్కసారి ఈ ఎక్స్పోని సందర్శించి తమను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. చేనేత పరిశ్రమల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ నెల 14 నుంచి వచ్చే నెల 12 దాకా బాపు మ్యూజియం నందు చేనేత హస్తకళ ప్రదర్శన మరియు అమ్మకములు జరపబడుతుంది. ఈ చేనేత హస్తకళ ఎగ్జిబిషన్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, వెంకటగిరి, మంగళగిరి, గద్వాల అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన గుజరాత్ బెడ్షీట్లు, లక్నో చికెన్ వంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎన్నో ఐటమ్స్ ఒకే చోట ఈ ప్రదర్శనలో కొలువుదీరినది. కావున ఈ బాపు మ్యూజియం నందు నిర్వహించే ఈ ప్రదర్శనను విజయవాడ నగర ప్రజలు సద్వినియోగం చేసి చేనేత హస్తకళ కార్మికులకు చేయూతనివ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ చేనేత వస్త్రములు కొనుగోలు చేయడం ద్వారా చేనేత పరిశ్రమకు కొంచెం లాభసాటిగా ఉంటుంది. ఈ కరోనా టైంలో ఈ చేనేత కార్మికులు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. కావున నగర ప్రజలు వచ్చి ఇచ్చేసి ఇక్కడ ప్రదర్శన తిలకించి ఇక్కడ చేనేత వస్త్రములు కొనుగోలు చేసి వారికి చేయూతనివ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. బీసెంట్ రోడ్లోని రామాలయం సమీపంలో యోషిత ఫ్యాషన్ జ్యువెలరీ పునః ప్రారంభమైంది. తమ వద్ద సిల్వర్ ఐటమ్స్, 1 గ్రామ్ గోల్డ్, సీజెడ్ ఐటమ్స్, మేట్ ఐటమ్స్ తో పాటుగా అన్ని రకాల బెంటెక్స్ జ్యువెలరీ ఐటమ్స్ లభిస్తున్నట్లు షోరూమ్ నిర్వాహకులు మట్టా గోపీకృష్ణ తెలియజేశారు. నెక్లెస్, హారాలు, బ్యాంగిల్స్ అధునాతన డిజైన్లలో తమ వద్ద లభిస్తాయని ఆయన తెలియజేశారు. అనంతరం మహిళా నిర్వాహకురాలు మాట్లాడుతూ మహిళలకు సంబంధించిన అన్ని రకాల గోల్డ్, సిల్వర్, ఫ్లోరల్ ఐటమ్స్ తమ వద్ద లభిస్తాయన్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన 1 గ్రామ్ గోల్డ్ కూడా తమ షోరూంలో అందుబాటులో ఉందన్నారు. నగర ప్రజలు తమ షోరూంని ఒక్కసారి సందర్శించి ఆదరించాలని వారు కోరారు.
విజయవాడ బీసెంట్ రోడ్ రామాలయం నందు యోషితా ఫ్యాషన్ జ్యువెలరీ పునఃప్రారంభించబడింది. మా వద్ద సిల్వర్ ఐటమ్స్, సీజెడ్ ఐటమ్స్, మ్యాట్ ఐటమ్స్, తర్వాత మ్యాట్ ఐటమ్స్ అన్ని రకముల జ్యువెలరీ దొరకబడింది. నెక్లెస్లు, హారాలు, బ్యాంగిల్స్, సీజెడ్ జ్యువెలరీ, మ్యారేజ్ సెట్స్, అన్ని రకముల జ్యువెలరీ దొరకబడింది. విజయవాడ బీసెంట్ రోడ్లో రామాయణ వెనకాల యోషిత ఫ్యాషన్ జ్యువెలరీ నూతనంగా ప్రారంభమైందండి. మా దగ్గర అన్ని మహిళలకు సంబంధించిన అన్ని జ్యువెలరీ దొరుకుతాయి. బ్యాంగిల్స్, నెక్లెసెస్, టిక్కాస్, హారాలు, వడ్డానం, బెల్ట్స్, సీజెడ్ ఐటమ్స్, పెంటిక్స్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. సిల్వర్ ఐటమ్స్ దొరుకుతాయి. హారాలు, ఫ్లోరల్ ఐటమ్స్ అన్నీ, అన్నీ లభిస్తాయి. అన్ని బ్రైడల్ జ్యువెలరీస్ అన్నీ ఉంటాయి. వడ్డానాలు, బ్యాంగిల్స్, నెక్లెస్, హారాలు, టిక్కాలు, సిల్వర్ జ్యువెలరీ, నెక్లెసెస్, హారాలు, చోకస్, బ్రేస్లెట్స్, బ్రైడల్ వాచెస్, అన్ని కపుల్ వాచెస్ అన్నీ దొరుకుతాయండి. గోల్డ్ జ్యువెలరీ లాంటి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మా దగ్గర లభిస్తాయండి. అందరూ తప్పకుండా వచ్చి తీసుకుంటారని ఆహ్వానిస్తాం. తస్నీన్ ఫాతిమాను అత్యంత ఘోరంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ యువతి తండ్రి అహ్మద్ కోరారు. పోలీసులు త్వరితగతిన కేసులో పురోగతి తీసుకొచ్చి శిక్ష పడేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా చిట్టినగర్లోని షాదిఖానా దగ్గర ముస్లిం మత పెద్దలతో కలిసి నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తన కుమార్తెను మాయమాటలతో ఉత్తరప్రదేశ్కు తీసుకెళ్లి హతమార్చినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. మా అమ్మాయిని మోసం చేసి నమ్మించి సహరన్పూర్ 2 వ్యక్తులు అక్కడ యమునా నది కమిటీ సభ్యులు, మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మా కమిటీ వాళ్ళందరూ, మా పేట వాళ్ళు కూడా మాకు బాగా సహకరించారు. తర్వాత పోలీసులకి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పోలీసులు కూడా మాకు అక్కడ వచ్చారు. పోలీసులు కూడా ప్రత్యేకంగా మా షబీర్ అహ్మద్ గారు, సిఐ గారు, ఇంకా 4 కానిస్టేబుల్, మొత్తం 6-7 పోలీసులు కూడా వచ్చారు. చాలా ఓర్పుతో వాళ్ళు అక్కడ మాకు బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేసి వాళ్ళు చాలా మాకు సాక్షులు ఇచ్చేయటంలో బాగా వాళ్ళు తోడ్పడ్డారు, మాకు సహకరించారు. అంతేకాకుండా మేము మా పేట వాళ్ళందరూ పదే మా మాట ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వంతో మేము కోరేది ఏమిటంటే, ఇలాంటి శిక్షలు ఇదే కాదు, మా అమ్మాయితో కాదు, ఇంతకుముందు కూడా వాడిది అక్కడ ఒక కేసు కూడా ఉంది, ఇలాగే చేశాడని తెలిసింది. మా అమ్మాయే కాదు, వేరే ఏ అమ్మాయి బలి కాకూడదు, ఏ తండ్రి ఇలాంటి కన్నీళ్ళు, ఏ తల్లి కూడా ఇలాంటి కన్నీళ్ళు పెట్టుకోకూడదు. అందువలన నేను చెప్పేది ఏంటంటే, పదే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి కఠినంగా శిక్షించి ఉరి తీయాలి. మా ఇంటికి ఏ అన్యాయం అయిందో ఆ అన్యాయంకి న్యాయం చేయమని నేను రాష్ట్ర ప్రభుత్వంతో కోరుతున్నాను. ఈ ఇష్యూని రాష్ట్ర ప్రభుత్వం దాకా మీరు తీసుకెళ్లాలా. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య మీరే సహకరించి ఈ విషయాన్ని తెలియజేసి అన్యాయం జరిగింది, దాన్ని న్యాయం చేయండి. ఎలాగైతే వాళ్ళ ఇద్దరికీ కూడా ఉరి వేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అలాగే మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము పోలీస్ డిపార్ట్మెంట్కి. వాళ్ళు చాలా సహకరించారు. వారు ఈ కేసుని క్లుప్తంగా ఒక్కో విట్నెస్ సహా సేకరించి వచ్చారు. అదేవిధంగా హైకోర్టు జడ్జి గారు కూడా ఈ మీడియా ముందు మనం చెప్తున్నాం, హైకోర్టు జడ్జి గారు కూడా దీన్ని పరీక్షించి వాళ్ళకి ఉరి శిక్ష వేయాలని చెప్పి కోరుతున్నాం. బెజవాడ కనకదుర్గమ్మను డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న డిప్యూటీ సీఎంకు ఆలయ పాలక మండలి చైర్మన్ పైల సోమినాయుడు, ఆలయ ఈవో బ్రహ్మరాంబ, ఆలయ పాలక మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అమ్మవారి ప్రసాదాలు మరియు చిత్రపటాలు అధికారులు అందజేశారు.
ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా మెట్టకూరు చిరంజీవి రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత, రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు ఉన్నారు. కష్టపడిన ప్రతి ఒక్కరికి వైసీపీలో గుర్తింపు ఉంటుంది అనడానికి ఉదాహరణ నేడు చిరంజీవి రెడ్డికి ఈ పదవి రావడమే అని వక్తలు గుర్తు చేశారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీసు యంత్రాంగం నిరంతరం సేవలు అందిస్తుందని, ఇందుకు పోలీసు శాఖ సాధించిన పథకాలే నిదర్శనమని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన మెట్టకూరు చిరంజీవి రెడ్డి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత సమక్షంలో నియామకపు పత్రంపై సంతకం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మేకతోటి సుచరిత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీసు వ్యవస్థను మెరుగుపరిచి మౌలిక వసతులను కల్పించడం ద్వారా పోలీసులు ప్రజలకు రక్షణ కవచంగా నిలిచి శాంతి భద్రతలు కాపాడడంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. రాష్ట్ర పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవా నిరతి, శాంతి భద్రతలు కాపాడడంలో చేస్తున్న కృషిని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనేక ప్రశంసలు, పథకాలు సాధిస్తున్నట్లు తెలియజేశారు. ఇక దిశ యాప్ని వారి వద్దకి వెళ్లేలా ముఖ్యమంత్రి రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చినట్లు ఆమె తెలియజేశారు. దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి మహిళలకు, బాలికలకు ఎటువంటి ఆపద కలిగినా నిమిషాల్లో వారి వద్దకు చేరి రక్షణ కల్పించే దిశగా అధునాతనమైన సాంకేతిక వ్యవస్థతో కూడిన పోలీసు వ్యవస్థను ముఖ్యమంత్రి ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. గతంలో పోలీసులకు నిర్మించిన గృహ సముదాయాలు శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. గత ప్రభుత్వం పోలీసు గృహ నిర్మాణాల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ సేవాభావంతో పనిచేసే ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు లభిస్తాయి అనేందుకు నిదర్శనమే చిరంజీవి రెడ్డి నియామకమని చెప్పారు. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. 137 కార్పొరేషన్లకు సమర్థవంతమైన చైర్మన్లను నియమించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అనేది ఆయన ఉద్దేశ్యమని చెప్పారు. సామాన్య కార్యకర్తకి కింది స్థాయిలో అనేక పదవులు నిర్వహించినటువంటి ఒక నాయకుడికి పదవి వస్తే ఏ విధమైనటువంటి సంతోషం కనబడుతుందో ఈ కళాక్షేత్రంలో ఆ విధమైనటువంటి ఆనందం, సంతోషం కనబడుతుందని చెప్పని సవినయంగా నేను మనం చేసుకుంటాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నెల్లూరు జిల్లా నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మంచి చైర్మన్ని ఈరోజు నెల్లూరు జిల్లాకు అందించాడు. ముఖ్యంగా చిరంజీవి అన్న దాదాపు నాకు 2009 నుంచి కూడా పార్టీ పెట్టిన తర్వాత, జగనన్న పార్టీ పెట్టిన తర్వాత అన్ని రకాలుగా కూడా పార్టీకి అండదండలుగా ఉంటూ ఓదార్పు కానీ మొత్తం అన్నీ కూడా ఆ ఉదయగిరి ప్రాంతము, కావలి కానీ ప్రతాపన్నకి కూడా అండగా ఉంటూ అనేక రకాల కార్యక్రమాలు ముందుకు నడుపుతూ జగనన్నకి అండగా ఉంటూ జరిగింది. ఈరోజు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు జగనన్న ఈ రాష్ట్రంలో దాదాపు మొన్న 137 రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు ఎవరైతే తనకి కష్టకాలంలో అండగా నిలిచి తోడుగా నిలబడ్డారో ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకొని దాదాపు అందరికీ కూడా ఈరోజు అవకాశాలు ఇవ్వడం జరిగింది. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా ఆయన అనుచరులు, సన్నిహితులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి పేదవారికి అండగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. నియోజకవర్గంలోని 14వ డివిజన్ అంబేద్కర్ నగర్ నందు మళ్లీ యూత్ ఆధ్వర్యంలో రాంబా నాగేశ్వరరావుకి 25,000 విలువ చేసే బార్బర్ షాప్ బడ్డీని అవినాష్ అందజేశారు.
14వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దలు మల్లి గారి ఒక సహకారంతో ఈరోజు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి మేర ఆయనకున్న సంబంధం సన్నిహితంతో ఈరోజు ఆయన పేరు మేర 14వ డివిజన్కి సంబంధించిన ఒక వ్యక్తికి ఈరోజు బార్బర్ ఏదైతే ఆ కొట్టు ఉందో దానికి సంబంధించిన ఎన్ని గారు ఈరోజు మల్లి గారు ఆధ్వర్యంలో అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ కార్పొరేటర్ సోదరులు సాంబయ్య గారు, సీనియర్ నాయకులు చలపాటి వెంకటేశ్వరరావు గారు, సుబ్బరాజు గారు, ఊకోటి రమేష్ గారు, గల్లారవి గారు, 14వ డివిజన్ అధ్యక్షులు దుర్గారావు గారు, అందరూ గారు 14వ డివిజన్ సంబంధించిన అందరూ గారు పాల్గొని ఈరోజు ఆయనకు అందించడం జరిగింది. ఏదైతే ఈరోజు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి ఈ ప్రాంతంలో ఆయన మనిషిగా ఉంటూ ఈరోజు ఆయన మీద అభిమానంతో, ఆయన మీద ప్రేమతో ఈరోజు ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన పేరు మీద ఈరోజు మల్లి గారు అందిస్తాం నిజంగా చాలా సంతోషం. ఈరోజు ఏదైతే ఆనాడు రాజశేఖర్ నెహ్రూ గారు ఎంతోమంది ఆయన సన్నిహితులుగా, స్నేహితులుగా, అనుచరులుగా ఎంతోమంది ఆయన అండగా ఉండటం జరిగింది. ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత గారా ఆయన కుమారుడిగా ఈరోజు అదేవిధంగా నాకు అండగా ఉంటాం. తప్పకుండా మేమందరం గారు ఈరోజు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న చేరూరు ద్వారా ఎవరైతే వ్యాపారులు ఉన్నారో, వృత్తి చేసిన వ్యాపారులు ఉన్నారో వాళ్ళకి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారు. ఈరోజు నాయి బ్రాహ్మిన్స్ కానివ్వండి, రజకులకు కానివ్వండి, అందరికి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 10,000 రూపాయలు చేసే విధంగా ఈరోజు ఆయన మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు గారు చాలా సంతోషంగా చెప్పుతున్నారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ విధంగా మాకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంకో పక్క మేము ముందుకెళ్తానికి, మా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తానికి మీరు ఈ విధంగా మాకు సహకరిస్తున్నందుకు చాలా సంతోషంగా వ్యక్తం చేశారు. తప్పకుండా రాబోయే రోజుల్లో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందిస్తామని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మల్లి గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటున్నాం. రోజున 14వ డివిజన్లో స్థానికుడు మల్లేశ్వరరావు గారి యూత్లో వడ్డీ కొట్టు 25,000 రూపాయలు పెట్టి అతను సొంత నిధులతో అవినాష్ గారి ఆధ్వర్యంలో 14వ డివిజన్లో ఇలాంటి కార్యక్రమాలు చేయటం, ఇక్కడున్న ఎమ్మెల్యే చేయకపోయినా స్థానిక ఎమ్మెల్యే ఎక్కడున్నాడో తెలియదు కానీ మా నాయకుడు అవినాష్ గారి చేతుల మీదుగా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసుకుంటూ ముందుకెళ్తామని, అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు మా ఇలాంటి బార్బర్ షాపులకి 150 యూనిట్లు ప్రతి నెల ఫ్రీగా ఉచితంగా ఇవ్వటం జరగటం అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుందని సెలవు తీసుకుని సభాముఖం. దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారికి అతి సన్నిహితంగా ఆయన ఒక అనుచరుడుగా గత 85 సంవత్సరం నుండి ఈ రోజు వరకు కూడా ఆయన అడుగుజాడలో నడుస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడూ ఒకటి చెప్పేవాళ్ళు, మనం బతుకుతున్నామంటే ఒకరికి సహకారంగా ఉండాలి, సహాయ సహకారం అందించారని చెప్పి మాకు ఇప్పుడు ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఆయన కులం లేకుండా, మతం లేకుండా, వర్గం లేకుండా ఎవరికైతే సేవాభావం ఉందో, ఎవరైతే ప్రజాసేవ చేయగలరో వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎంతోమందిని కార్పొరేటర్లుగా, మేయర్లుగా, డిప్యూటీ మేయర్లుగా, ఎమ్మెల్యేలుగా ఎంతోమందిని పైకి దిగొచ్చారు. ఈ కృష్ణా జిల్లాలో ఆయన పేరు మీదుగా ఆయన అడుగుజాడలో నడిచే ఎంతోమంది ఉన్నారు, అన్ని పార్టీలో ఉన్నారు ఇవాళ. అలాగే ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన ఒక సేవా కార్యక్రమాలని ముందుకు నడిపిస్తూ వారి బాబు అవినాష్ గారు కూడా వారు వెనకమాల అడుగుజాడలో ఉంటూ ఆయన వెనకమాల మేము సహకారిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు కూడా చేద్దాం అనుకుంటున్నాం. ఒక వర్ధంతికో జయంతికో నెహ్రూ గారిని గుర్తుపెట్టుకునే అంత వ్యక్తి కాదు. నెహ్రూ గారు ఒక సమూహమైన శక్తి. ఆ నెహ్రూ గారి పేరుని, వారి సేవని, బాబు గారి యొక్క కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడానికి అందరినీ కలుపుకొని కూడా మేము ముందుకెళ్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా బీఎస్పీ కార్యకర్తల సమ్మేళనం జరుగుతున్నట్లు బీఎస్పీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు అందరూ తరలి రావాలని కోరారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా నడిచే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని స్పష్టం చేశారు.
బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తల సమ్మేళనం ఈ నెల 21న నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు నిర్వహిస్తున్నట్లు బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు బీఎస్పీ కార్యకర్తలు సమ్మేళనం గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో బహుజన సమాజ్వాదీ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. బహుజనులు ఆర్థికంగా ఏ రంగంలోనైనా వెనుకబడి ఉన్నారని, అధికార ప్రతిపక్ష పార్టీలు ఓటు బ్యాంకుగా చూస్తున్నాయి తప్ప బహుజనులని ఆదుకునేది లేదన్నారు. అందుచేత ఆంధ్రప్రదేశ్లో బహుజనులను ఏకం చేసే కార్యకర్తల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున రావాలని కోరారు. 21/8/2021 తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తల సమ్మేళన కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, బహుజన్ సమాజ్ పార్టీని ప్రేమించే వాళ్ళు, బహుజన్ సమాజ్ పార్టీ సానుభూతి పరులంతా కూడా పెద్ద ఎత్తున రేపు జరగబోవు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబోవు కార్యకర్తల సమ్మేళనానికి తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరినీ కూడా వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాము. ఈ యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుజన వర్గాలపైన జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా గతంలో ప్రతిపక్ష పార్టీ, నేడు పాలకపక్ష పార్టీ, గతంలో పాలకపక్ష పార్టీ, నేడు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా కేవలం బహుజన వర్గాల ఓట్లను కేవలం ఓట్లుగా చూస్తూ ఉన్నాయే తప్ప వాళ్ళ బ్రతుకులు మార్చడానికి వారు ఎటువంటి స్టెప్స్ కూడా తీసుకోవడం లేదు. తెలుగు భాష సాహితీ సేవా సంస్థ ఆధ్వర్యంలో సహస్ర సాహితీ సప్తాహం పేరుతో అంతర్జాల వేదికగా తెలుగు భాష వారోత్సవాలు నిర్వహించడం సంతోషకరమని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆగస్టు 23 నుండి 29వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి, గిడుగు రామ్మూర్తి జయంతిల సందర్భంగా తెలుగు భాష వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలుగు భాష సాహితీ సంస్థ సేవ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి 29 వరకు తెలుగు భాష వారోత్సవాలను సహస్ర సాహితీ సప్తాహం పేరిట అంతర్జాల వేదికగా నిర్వహిస్తున్నట్లు శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు సహస్ర సాహితీ సప్తాహం గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని సేవా ఆధ్వర్యంలో అంతర్జాల జూమ్ వేదికగా తెలుగు భాష వారోత్సవాలు నిర్వహిస్తూ ఉండడం అభినందనీయమని చెప్పారు. సేవా సంస్థ వ్యవస్థాపకులు చైర్మన్ కంచర్ల సుబ్బానాయుడు మాట్లాడుతూ సహస్ర సాహితీ సప్తాహం పేరిట సాహితీ యజ్ఞం చేస్తున్నట్లు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 20 దేశాల తెలుగు సంఘాలు ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల నుంచి తెలుగువారు, ప్రధానంగా సుప్రసిద్ధ సాహితీవేత్తలు, కవులు ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలియజేశారు. సేవా సంస్థ ఆధ్వర్యంలో గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆగస్టు 23 నుంచి 29 వరకు వారం రోజుల పాటు తెలుగు భాషా వారోత్సవాల పేరిట సహస్ర సేవా సాహితీ సప్తాహం నిర్వహిస్తున్నాం. జూమ్ యాప్లో, అంతర్జాల వేదికగా జూమ్ యాప్లో వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో దేశం, అంతర్జాతీయ అన్ని దాదాపు 20 దేశాల ప్రముఖులు, సంస్థలు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్ట్ర నలుమూల నుంచి కూడా కవులు, పాత్రికేయులు, రచయితలు పాల్గొంటున్నారు. భాష అంటే మన మాటలే కాదు, మన ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు కూడా. ఒక సమాజానికి లేదా సమూహానికి చెందిన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక, భావోద్రేక అంశాలు సమాజపు సంస్కృతి అవుతాయి. కళలు, జీవన విధానాలు, విలువలు, సంప్రదాయాలు, విశ్వాసాల సైతం భాషా సంస్కృతుల్లో భాగంగా ఉంటాయి. వాడుక భాష ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకెళ్లి తెలుగు భాషను ప్రజల పరం చేసిన శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి నేపథ్యంలో జరుగుతున్న ఈ భాషోత్సవాలు తెలుగు భాష సంస్కృతుల గొప్పతనాన్ని భావితరాలకి, భవిష్యత్తు తరాలకు చేరవేసేందుకు మేము ఒక భగీరథ ప్రయత్నంగా చేస్తున్నాం. సేవ ఆధ్వర్యంలో సహస్ర సాహితీ సప్తాహం పేరిట
తెలుగు భాషా వారోత్సవాలు అంతర్జాల వేదికగా నిర్వహించకపోవటం చాలా సంతోషదాయకమైన విషయం. ఆగస్టు 23 నుంచి 29వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు అంతర్జాతీయ వేదిక మీద నిర్వహించబడుతున్నాయి. ఆగస్టు 23వ తేదీ ఆంధ్రకేశ టంగుటూరి ప్రకాశం గారి 150వ జయంతి. ఆగస్టు 29వ తేదీ వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి గారి జయంతి. వారి జయంతిని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా ఏనాడో ప్రకటించింది. ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం గారి జయంతిని రోజున దీన్ని ప్రారంభించడం చాలా ఆనందదాయకమైన విషయం. ఆంధ్రత్వం మూర్తి భవించిన మహానాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రకేశ ప్రకాశం పంతులు గారు. తెలుగువారికి ఒక రాష్ట్రం రావాలని చెప్పి కోరుకున్నవాడు, మాతృభాషలో పరిపాలన జరగాలని చెప్పి కోరుకున్నవాడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీద టీడీపీ నేతలు పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వెన్నం రత్నారావు హితవు పలికారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీద సవాళ్లు విసిరే అర్హత వారికి లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శుక్రవారం దుర్గాపురం 27వ డివిజన్ కార్యాలయం నందు వైసీపీ నేతలు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా వెన్నం రత్నారావు మాట్లాడుతూ టీడీపీ నేత బోండా ఉమా కాపులకు ఏమి న్యాయం చేశారో చెప్పాలని, ఎమ్మెల్యే విష్ణు మీద ప్రగల్భాలు పలుకుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సవాల్ విసరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బోండా ఉమా అధికారంలో ఉన్నప్పుడు ఆ 4 ఏళ్లలో శంకుస్థాపనలే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారో చెప్పాలన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రజల మనిషి అని, తన నియోజకవర్గంలో ఉదయం 6 గంటల నుంచి ప్రజలతో మమేకమవుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారన్నారు. బోండా ఉమా వాళ్ళు వీళ్లతో మాట్లాడించడం ఏమిటని అడగడం విడ్డూరంగా ఉందని, అభివృద్ధి గురించి అడిగే హక్కు అందరికీ ఉంటుందని, అందరూ పార్టీ కార్యకర్తలే అని స్పష్టం చేశారు. 23వ డివిజన్ టీడీపీ నేత బాలస్వామి కూడా ఎమ్మెల్యే విష్ణు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, ఎమ్మెల్యేకి సవాలు విసిరే స్థాయి బాలాకి లేదన్నారు. తన స్థాయి ఏమిటో తెలుసుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2 రోజుల నుంచి బోండా ఉమ్మ గారు అవాకు చవాకులు విసుతున్నారు మా ఎమ్మెల్యే గారి మీద, మల్లా విష్ణు గారి మీద. ఎక్కడ ఈయన ఉదయం ఏ పాదయాత్రని 7ంటికి వెళ్ళి 11 దాకా పాదయాత్ర చేస్తుంటే ఆఫీసర్స్ని ఎంట పెట్టుకొని చేసుకొని ఎక్కడ ఇసుక తోలితే ఎక్కడ తోలితే అక్కడ ఇవన్నీ మట్టి గిట్టి తోలితే అక్కడ ఏంటి ఈ అందరితోటి చందాలు వసూలు చేసుకోవడానికి కబ్జా మన డబ్బులు కలెక్షన్ చేసుకోవడానికి వీళ్ళందరినీ ఆఫీసర్లు పెట్టుకున్నారని ఆరోపణ చేస్తున్నారు. అలాంటి మేం కాదు, అవన్నీ మీ హయాంలో, మీ 5 సంవత్సరాల హయాంలో చేశారు తప్ప మేము చేయలే. నీ టైంలో ఒక రజకుల అమ్మాయి దారుణంగా చనిపోయింది మీద క్యాన్సర్ తోటి. మీ దారుణానికి, మీ కబ్జాలకి ఎన్నో కబ్జాలు చేసి 1 కాదు 2 కాదు 3 కాదు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ మీరు 25,000 మెజార్టీతో గెలిచినప్పుడు మన ఎందుకు పైన రాకోకుండా మన జీరో అయిపోయారు. 25,000 మెజార్టీ గెలిచినప్పుడు మీరు చక్కగా 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే చెందితే ఎందుకు ఓడిపోతారు? 4 సంవత్సరాల తర్వాత మీరు శంకుస్థాపనలో, ఎస్సీ శంకుస్థాపనలో వాళ్ళ రంగా గారు కళ్యాణ మండపాలు, ఎస్సీలు కళ్యాణ మండపాలు, రజకులు కళ్యాణ మండపాలు అయ్యి శంకుస్థాపన చేయంగా సరికాదు కదా. ఏం చేస్తున్నామో ఏం చేస్తామో అది ప్రజలకు తెలుసు. ప్రజలు మాకు సరైన ఇది అధికారం ఇచ్చారు కాబట్టి ప్రజల్లో మేము వెళ్తున్నాం. ప్రజలకి అన్నీ తెలుసు మేము చేసే పనులన్నీ. ఈ మధ్య బోండా ఉమామహేశ్వర మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర మా ప్రీతమ నాయకుడు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లా విష్ణు మీద ఆయన మీద కొంచెం అవాకులు చవాకులు పేలుతున్నారు. అది పద్ధతి కాదు. అసలు ఈ గత 5-6 నెలల నుంచి సుమారుగా సంవత్సరం నుంచి ఆయన ప్రజలను మర్చిపోయాడు. ఆయన ఏ దేశం వెళ్ళాడో తెలియదు. మరి ఆయన ఇవాళ వచ్చి మా విష్ణు గారి మీద విమర్శలు చేస్తే అది మంచి పద్ధతి కాదు. ఆ పద్ధతులు మానుకోండి. ప్రజలకి అందుబాటులో ఉండి మీరు మాట్లాడడం కరెక్టు. కానీ ప్రజలకు మీరు అందుబాటులో లేకుండా మీరు ఎక్కడో దేశ విదేశాలు తిరుగుతూ ఎక్కడో ఉండి ఇవాళ వచ్చేసి చవాకులు చేపట్టడం అది సమంజసం కాదు. ప్రతి ఒక్క కార్యకర్త దాన్ని గమనిస్తున్నారు.
కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా మనకి ఎక్కడ గెలిచిన దాఖలాలు ఎక్కడ లేవు. మన మండలాల్లో కానీ కార్పొరేషన్లో కానీ మరి అసెంబ్లీ స్థానం రాబోయేటువంటి రోజుల్లో కూడా దాన్ని తెలుగుదేశం పార్టీ ప్రజలు మర్చిపోతారని స్పష్టంగా తెలియజేసుకున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సీఎం జగన్ నాయకత్వం పట్ల, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల పట్ల ఆకర్షితులై టీడీపీ కార్యకర్తలు వైసీపీ పార్టీలోకి చేరుతున్నారని వెల్లడించిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ఎన్నికల సమయంలో పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తుందని తెలియజేసిన నూర్ బాషా దూదేకుల ముస్లిం సంఘం రాష్ట్ర అధ్యక్షులు రసూల్. ఆధార్ అప్డేట్ చేయించుకోవడం కోసం ప్రజలు పడుతున్న ఇక్కట్లు తొలగించాలని ధర్నా చేసిన డివైఎఫ్ఐ విజయవాడ తూర్పు నగర కమిటీ. డే న్యూస్ సమాప్తం. నమస్కారం.